సార్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జయంతి. నేను నిజామాబాద్ నుంచి వస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఒక పాప పుట్టి చనిపోయింది. మళ్ళీ 9 వీక్స్ నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను ప్రేయర్స్కి. ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. 3 days బ్యాక్ చెక్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. 9 years బిడ్డలు లేరమ్మా? 11 years బిడ్డలు లేరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లైవ్ షోలో కూడా నా పేరు పెట్టి పిలిచారు. లైవ్ కార్యక్రమంలో నీ పేరు పెట్టి పిలిచారు. దేవుడు అద్భుతంగా నీ గర్భాన్ని తెరిచాడు. చూడండి, ఏం పేరు తల్లి? జయంతి. జయంతి. చూడండి, ఈ బిడ్డకి 11 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరంటాడు. చాలా వేదనతో దేవుడు లైవ్ కార్యక్రమంలో నుంచి తన సేవకుని ద్వారా పేరు పెట్టి పిలిచాడు. రెండవదిగా ఇక్కడికి వస్తూ ఉంది, ఇప్పుడు గర్భం తెరవబడింది, తన గర్భవతి. నా పేరు దానియలమ్మ. 5 సంవత్సరాల నుంచి నేను షుగర్ బీపీ తోటి చెప్పినా 5 సంవత్సరాల నుంచి అమ్మ సూదులు కుట్టుకొని చేతులంతా కొనుక్కులైనాము అమ్మ. నేను 5 సంవత్సరాల నుంచి ఇది 4వ వారము. ఒకసారి నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడ్డప్పుడు అమ్మ అమ్మ నేను ఏడ్చినప్పుడు నువ్వు వచ్చినావమ్మ, అయితే పోతున్నావు, మళ్ళీ వచ్చి చేసిపోయినావు. ఆ కాడ నుంచి నా ఆపులు తక్కువైనాయి, ఇవమ్మ చాలా తక్కువైనాయి. దేవుడు పుట్టిండు, నా బాగు చేసిందని ఆశపడడానికి అమ్మ చెప్పడానికి నేను వచ్చాను. ఇంకా సూర్యుడు కూర్చుకుంటాను. చూడండి, నాన్నని జస్ట్ ఇట్లా ప్రేయర్ చేసి వెళ్ళిపోయా. భయంకరమైన ఒళ్ళు వాపులతో భయంకరమైన బాధతో వచ్చాడు. ఆ రోజు వెళ్ళిపోతూ పర్లేదులే చిన్న చేయి పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయా. దేవుడి బిడ్డను స్వస్థపరిచాడు, సంపూర్ణ విడుదల ఇవ్వబోతున్నాడు యేసునామంలో. వెళ్ళినాను. ఇంటికాడ ఆరాధన టీవీలో అయ్యగారిది వాక్యం వస్తే చూస్తూ ఉంటాం. అయ్యగారు ప్రార్థన చేసేది, మీరు సినిమాలు చూసే వాళ్ళు మోకరించండి అని అనేది. లాస్ట్లో మేము మోకరించగా అసలు సినిమాలు చూడకుండా నేను పూర్తిగా బంద్ అయిపోయినా. హైదరాబాద్ కోచింగ్కి వచ్చినాం. చాలామంది మీరు సినిమాలు ఎందుకు చూడరు అని మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. మేము ఒకటే మాట చెప్పినాం, మేము మీటింగ్కి వెళ్ళి నిజాన్ని చూస్తున్నాం, మాకు అబద్ధం అవసరం లేదని మేము ఒకటే మాట చెప్పినాం. వాళ్ళు చాలామంది అంతా ఉంటారు, మేము నిజాన్ని చూస్తున్నాం, మీకు కావాలంటే మాతో రండి, మేము కూడా నిజాన్ని చూపెడతాం, కానీ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేది అని నేను చెప్పేశాను. 2013-10 నుంచి కళ్ళు కూడా తాగేది కొంచెం. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఇలా కూడా చెప్పేది, మీరు తాగుడికి కూడా ఇలా అడిక్ట్ అయ్యారా మీరు అనేది ప్రార్థించగా అది కూడా నాకు పూర్తిగా దేవుడు స్వస్థని ఇచ్చిండు. అసలు చెడు అలవాట్లనే నాకు లేకుండా దేవుడు చేసిండు. చీకటి జీవితం ఒకవేళ స్వస్థత జరగటం సహజమండి, కానీ సినిమాలు సీరియల్ విడిచిపెట్టాడట. పాపపు జీవితానికి అప్పుడప్పుడు తాగే అలవాటు అది కూడా విడిచిపెట్టాడట. ఈరోజు సత్యాన్ని వెంబడిస్తూ దేవుని కోసం నమ్మకంగా ఉన్నాడు. చప్పట్లు కొడదాం. బైబిల్ తెరిచి 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఆమేన్. నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు మనం చూసుకుంటే, ఐగుప్తు యొక్క భయంకరమైనటువంటి బంధకాల్లో ఎవరు ఇరుక్కుపోయారంటే ఇశ్రాయేలు ప్రజలండి. వారు ఐగుప్తులట వారి మీద ఆధిపత్యం చేస్తున్నారు, భయంకరంగా వెట్టి చాకిరీ చేపిస్తున్నారు, రాత్రి పగళ్ళు వారిని మానసిక క్షోభను పెడుతున్నారు, నెమ్మది లేకుండా ఉంచుతున్నారు. వారట ఆ వేదనలో దేవునికి మొర పెడుతున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావు నీ భర్త నిన్ను చిత్రహింస పెడుతున్నప్పుడు, నీ భార్య నుంచి ఆ నోటీస్ వచ్చినప్పుడు, నీ కుటుంబం నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు, నీవు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నలిగిపోతున్నప్పుడు, నీ పోరాటంలో ఎవ్వరు నిన్ను గమనించట్లేదు అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఆ యొక్క వేదన, నీ యొక్క కన్నీరు, నీ యొక్క మూలుగు ఎవరు చూస్తున్నారంటే సర్వశక్తి కలిగిన దేవుడు చూస్తున్నాడమ్మా. ఎందుకంటే నీ భర్త తాగి వచ్చి నీ బిడ్డలకి అన్నం లేకుండా నీ బిడ్డలు వీధిని పడుతుంటే నువ్వు అనుకుంటున్నావు విలువలేని జీవితం జీవిస్తున్నాను, ఎందుకు ఇలాంటి భర్త, దేవుడే ఉంటే ఏమై ఉండేది అనుకుంటున్నావా?
నా భార్య నాకు దూరం అయిపోతే, చెయ్యని నేరం నా మీద పెడితే నేను ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి? దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నావా? అందరికి బిడ్డలు పుడుతున్నారు, నా గర్భాన్ని మూసేశాడు దేవుడు. దేవుడే ఉంటే నాకు బిడ్డలు పుట్టరా అనుకుంటున్నావా? ఎందుకు నా కుటుంబం ఇంత పాపానికి, వ్యభిచారానికి, ఆ యొక్క త్రాగుడికి బానిసై ఉంటే నన్ను విడిపించేవారు లేరా అనుకుంటున్నావా? ఐగుప్తీయుల ఆ యొక్క చేతిలో ఇశ్రాయేలు పడుతున్న వేదనని చూచిన దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నీ వేదనని చూస్తున్న దేవుడని అంటున్నాడు. నీ వేదన నేను చూస్తున్న దేవుడనమ్మా, నీ కన్నిటిని నేను తుడిచే దేవుడను. చూడు, అందరు సెటిల్ అయిపోతున్నారు, అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందరి మంచి బ్యాంక్ బ్యాలెన్స్, అందరికి ఇల్లు ఉన్నాయి. నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను? దేవుడు నా వేదన చూడట్లేదా? ఈ యొక్క ప్రసవ వేదన, ఈ పోరాటాన్ని బట్టి నాకు బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, నేను చచ్చిపోతే నా బిడ్డలకు దిక్కెవరు అనుకుంటున్నావా? ఈ రాత్రి ఐగుప్తీయుల చేతిలో ఇశ్రాయేలు పడుతున్న వేదనను చూచిన దేవుడు అంటున్నాడు, అపవాది చేతిలో నువ్వు ఓడిపోతుండగా, సాతాను చేతిలో నువ్వు చిక్కుబడుతుండగా, అప్పులనే కాడి, రోగం అనే కాడి, వ్యాధి అనే కాడి, చేతబడి శక్తులనే కాడి, మానసిక ఒత్తిడి అనే ఆ యొక్క కాడి నిన్ను వెంటాడుతూ మంచం మీద పడి పీడిస్తున్నప్పుడు నీ దేవుడు నీ మూలుగు వింటున్నాడమ్మా. నీ దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నాలో ఉన్న సీక్రెట్ పాపం, నా బ్రతుకులో ఉన్న ఈ చీకటి ఎంతకాలం ప్రభు అని బాధపడుతున్నావా? నువ్వు మూలుగుతున్నావు. చూడు, ఈ పాపం నాకు తీసేయమని. ఆ పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. చూడండి, సాతాను చేతిలో అనేక మంది లోకంలో ఉన్న ప్రజలు ఉన్నారండి. వారి మొర, వారి వేదన ఆ తండ్రి యొద్దకు చేరుతుంది. రెండవదిగా, నువ్వు ఎవరి కబంధ హస్తాల్లో నలిగిపోతున్నావంటే, కొన్నిసార్లు అపవాది నిన్ను పీడిస్తుంది, చీకటి నిన్ను పీడిస్తుంది. అనేక సార్లు భయంకరమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నావు. ఆ టైంలో చనిపోతే బాగుండు అనుకుంటున్నావు. ఇక్కడ ఒక భార్య భర్తలు ఉన్నారు, మీరిద్దరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్యామిలీ చాలా నిరుత్సాహంతో, చాలా వేదనతో ఇక్కడికి వచ్చారు. ఉన్న ఉద్యోగం పోయింది, వ్యాపారంలో అభివృద్ధి లేదు, కుటుంబంలో శాంతి లేదు. ఎందుకు మా కుటుంబం, ఈ కుటుంబం ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే అనే ఆలోచన మీకు అనిపిస్తుంది. ఒక్కసారి మీరిద్దరు లేచి నిలబడతారా? మీ కుటుంబం కొరకు మీ హృదయంలో ఉన్న వేదనని యేసయ్య చూస్తున్నాడు. ఎవరా ఫ్యామిలీ? భార్యాభర్తలు. చూడండి, భార్యాభర్త ఇద్దరు లేచి నిలబడి ఉన్నాను. మీరిద్దరు ఇటు రండి. మీకు తెలియదు దేవుని బిడ్డలారా, ఈ మెసేజ్ ప్రారంభించినప్పుడే చాలా విషయాలు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అందుకని పిన్ డ్రాప్ సైలెంట్, ఒక్కరు కదలొద్దు, లేవద్దు. అక్కడక్కడ నిలబడ్డ వారు కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను, దయచేసి దేవుని ఆత్మ చెప్తుంది, మీరు వెళ్ళి చైర్స్లో కూర్చోండి ప్లీజ్. ఈరోజు ఏదో నీ జీవితంలో కూడా జరగబోతుంది. ఇటు పంపి స్టేజ్ మీద. ఈ రాత్రి నీ వేదనని పట్టించుకునే దేవుడే యేసయ్య, నీ బాధని పట్టించుకునే దేవుడే యేసయ్య, నీ కన్నీటిని తుడిచే దేవుడు యేసయ్య. చచ్చిపోవాలనే ఆలోచన ఉందండి కుటుంబం. బ్రతుకు వేస్ట్ వీళ్ళకి అనిపిస్తుంది. లేకపోతున్నా తండ్రి, నన్ను ఒక్కసారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన. అది అండి, చూడండి, ఈ కుటుంబము ఒక బంధకంలో చిక్కుపడి అన్ని కోల్పోయారట. అవునా నాన్న? వీళ్ళ వేదన ఎవరు చూస్తారు? దేవుని బిడ్డలారా చెప్పండి. ఇలాంటి వారికి ఎవరు కావాలి మీరు చెప్పండి. రమ్మంటారా? సిటీకి వెళ్ళిపోమంటారా మమ్మల్ని? దయచేసి ఇది క్రైస్తవుల మీటింగ్. అనేక మంది బిడ్డలు ఇలాంటి బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా మాలాంటి వారికి సపోర్ట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరున్నా దయచేసి ప్రజలైన మీరైనా వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయండి. సౌండ్ ఆపేయమంటున్నారు, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కానీ ప్రభువు ఎన్నో చెప్పాలని ఉందండి. ఇలాంటి వారిని ఎంతో మందిని పిలవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. విడుదల లేదండి ఇట్లాంటి వారికి. త్రాగుబోతులు మారుతున్నారు. ఇక్కడ వ్యభిచారం జరగట్లే, ఇక్కడ జూదం జరగట్లే,
ఇక్కడ పాపం జరగట్లే, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గుండె పగిలిన హృదయాలు కట్టబడుతున్నాయి. ఇది మంచి పనా చెడ్డ పనా అని గవర్నమెంట్ వారిని అడుగుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను, చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతున్నాను. నేను పనివాడు పంపితే కూలికొచ్చాం మేము ఈ పట్టణానికి, అంతే. నీకు చేతనైతే నువ్వు చేసుకో, నాకు చేతనైంది నేను చేసుకుంటా. కానీ ఇలాంటి బిడ్డలు కడుపు కొట్టొద్దని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. చూడమ్మా, ఈ రాత్రి యేసయ్య మీకు విడుదలిస్తాడట. మీరు ఆత్మహత్య చేసుకోవద్దట. నా జీవితం అంతా కూడా నేను నా భర్త కోసం బతకాలి. నా భర్త మీద నేను చేస్తామంటే భయంకరమైన శోధన అండి. చెప్పలేని బాధలో ఈ బిడ్డలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు తాళా వేసుకుని నా భర్త కోసం తిరిగా, అయినా కూడా నన్ను తింటే వాళ్ళకి. అయినా ఈరోజు నాన్న నేను దేవుడు విడిపించాడు, కానీ నీ కుటుంబానికి ఉన్న శోధన అంతా దేవుడు తొలగిస్తాడు. నాన్న తొలగిస్తాడు. మీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు ఆయన. తెలియని పొరపాటు నీపై పడిపోయింది, కానీ దేవుడు నీ బిడ్డ, ఆయన బిడ్డవి నువ్వు. నీ కష్టం, నీ బాధ, నీ వేదన యేసే తొలగించబోతున్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాడు నాన్న నీకు. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఈ బిడ్డల మీద ఒక్కసారి నీ కృప కుమ్మరించు. నలిగి నీ కుటుంబాన్ని లేవనెత్తయ్యా. తండ్రి, ఈ బాధ, ఈ వేదన చెప్పలేంది నాకు, కానీ ఈ రాత్రి బిడ్డలకు విడిపించి అరణ్య రోదనయ్యా ఈ కుటుంబం. కానీ ఈ కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు కాదని, నువ్వు బాగు చేసే దేవుడు అని, కట్టే దేవుడు అని నమ్ముతున్నాను యేసయ్యా. ఒక్కసారి ఈ బిడ్డలపై కృప కుమ్మరించి ఈ బిడ్డలకున్న ఈ శోధన తొలగించి ఒక అద్భుతమైన సాక్షిగా నిలబెట్టండి. జీసస్ నిలుతలు. ఇట్లా చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారు. ఐగుప్తుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతుంటేనట ఎవరి వేదన చూశాడంటండి దేవుడు. ఈరోజు నీ వేదన చూస్తున్నాడు. ఎవరి వేదన చెప్పండి నాన్న, ఎవరి వేదన చూస్తున్నాడు? నా వేదన యేసే చూస్తున్నాడు. నా దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. చూడండి, ఈ రాత్రి ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఐగుప్తి అనేటువంటి ఆ బానిసత్వం కింద ఉన్నావా? నీ వ్యాపారంలో అభివృద్ధి లేదు, నీ బిజినెస్లో ఎటువంటి అభివృద్ధి లేదు, నీ కుటుంబంలో అభివృద్ధి లేదు, నీ సంఘంలో కూడా అభివృద్ధి లేదు. కానీ ఏదో అపవాది కంట్రోల్లో నిన్ను పెట్టుకొని ఉంది. కానీ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ మూలుగు విన్నాను, నిన్ను నేను విడిపించబోతున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత ఇరుకులో ఉండి ఇప్పుడు ఏడుస్తున్నావు, విశాల స్థలంలోకి నిన్ను నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. మోషే, నా ప్రజల వేదన నేను చూశానయ్యా, అందుకే నువ్వు నిలబడాలి నా బిడ్డల కోసం అంటున్నాడు దేవాతి దేవుడు. ఈ రాత్రి ఈ ఉపవాసం ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? ఎందుకు ఈ ప్రయాసం తెలుసా? ప్రభు అంటున్నాడు, నీ మూలుగు విని నిన్ను విశాల స్థలంలోకి తోడుకొని వెళ్ళటానికట. రెండవదిగా, ఇంతవరకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు చూడలేదు. నువ్వు చూసింది ఏంటంటే ఐగుప్తు సైన్యాన్నే చూసావు. కానీ ప్రభు అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించే ఆ అద్భుతమైన ఆశీర్వాదంలోకి నిన్ను నడిపించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న బానిసత్వం ఇక నీకు ఉండదు. నేను ఉదయం మా సంఘంలో చెప్పా, వెనక ఫరో సైన్యం తరుముతుందండి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ముందు ఎర్ర సముద్రం ఉంది. ఏముంది? ఎదుట ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. కానీ వారు బయలుదేరింది ఎక్కడికో తెలుసా? ప్రామిస్ ల్యాండ్కి. ఎక్కడికి బయలుదేరారు? నేను చెప్తున్నాను, వాగ్దాన భూమికి మనం బయలుదేరాలంటే మనం చాలా యుద్ధం చేయాలి. అందుకని ఎదురు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. మోషే మొరపెడుతుంటే దేవుడు అంటున్నాడు, మోషే నాకెందుకు మొరపెడుతున్నావు? నా బిడ్డల కోసం నేను ఎప్పుడూ సముద్రానికి ఆజ్ఞ జారీ చేశా. నువ్వు కర్రెత్తి ఆజ్ఞాపించు, హైవే వస్తుంది, దాంట్లో నుంచి దాటి వెళ్ళిపో. చూడండి, ఎప్పుడైతే మోషే ఆజ్ఞాపించాడో ఎర్ర సముద్రం ఏమైందండి? నీళ్ళన్నీ ఏకరాశిగా నిలబడిపోయాయి. గోడ కట్టించాడండి దేవుడు వాళ్ళ కోసం నీటిని. ఈరోజు లేని వాటిని నీ జీవితంలో ఉన్నవాటిగా చేయబోతున్నాడమ్మా.
నీకు చూడు, ఈరోజు నీ యొక్క పోరాటం, నీ యొక్క శ్రమలు ఎట్లున్నదంటే ఆ శ్రమల ద్వారా నీ ఆశీర్వాదం కప్పబడి ఉంది. కింద ఏముందో తెలుసా? ఆ శ్రమల కింద ఒక హైవే ఉంది. నీళ్ళ కింద ఏముంది? వాటర్ కింద ఏముందండి? ఎర్ర సముద్రం కింద హైవే ఉంది. నీ శ్రమల కింద ఏముంది? ఒక్కటేసారి నీ శ్రమలు నా దేవుడు ఆజ్ఞాపించగానే గోడగట్టబోతున్నాయి అవన్నీ. నువ్వు ఆ శ్రమల మీదుగా నడిచి వెళ్ళబోతున్నావు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎవరండి? అంత గొప్ప దేవుడా. నువ్వు మునిగిపోతున్నావు అనుకుంటున్నావా? జలముల్లో బడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. అగ్నిలో నువ్వు నడిచినా జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అగ్ని నీకు ఎదురైనా, వాటర్ నీకు ఎదురైనా దాని మధ్యలో నీకోసం దారి ఉంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? ఒక వ్యాపారవేత్త ఇక్కడ ఉన్నాడు, చాలా పెద్ద బిజినెస్ చేశాను. నీ ఏజ్ 45 to 50 years ఏజ్ ఉంటుంది, 45 నుంచి 50 సంవత్సరాల వరకు. చాలా ఆర్థికంగా నలిగిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లుందంటే ఐగుప్తు సైన్యంలో ఇశ్రాయేలు ఉన్నట్లు అప్పులనే కాడి క్రింద నువ్వు ఉన్నావు. నువ్వు లేచి నిలబడి ఈరోజే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కటిసారి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అందరం ఎర్ర సముద్రం క్రింద హైవే ఉన్నట్లు అప్పులనే ఆ బంధకం క్రింద నీ బిడ్డలకు ఒక హైవే ఉంది నాయన. ఇంకెప్పుడు కూడా ఐగుప్తు సైన్యం నీ జీవితంలో చూడవట. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నిన్ను అడుగు పెట్టించబోతున్నాడా? ఎక్కడ సిగ్గుపరచబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నీకు నింద అవమానం వచ్చిందో అక్కడే నా దేవుడు నీ ఖ్యాతిని తెచ్చిపెట్టబోతున్నాడా? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. యేసు నామములో కూర్చున్నాం. పగ తీర్చుకునే పని నువ్వు చేయకు. నీకు ఎవరు శత్రువులుగా ఉన్నా పగ తీర్చుట నా పని అంటున్నాడు ఆయన. నీకు విరోధంగా ఏ ఆయుధం లేచినా ఈరోజు రాసి పెట్టుకో, లేచింది లేచినట్లే కుప్పకూలిపోబోతుంది. వేస్తున్నాను నిన్ను ఎవరైతే నీకు విరోధంగా లేస్తున్నారో వారి విషయంలో దేవుడు లెక్క చూసుకోబోతున్నాడా? ఎప్పటి నుంచి బాధపడుతున్నా? సంవత్సరం బట్టి నొప్పులు. ఈ రోజే వచ్చావు, ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది, ఫ్రీ అయిపోయింది. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు, యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూనే ఉండాలి మీరు, ప్రభుని ప్రైజ్ చేయాలా. మేడం నాకు ఇక్కడ అంతా నొప్పిగా ఉండ మేడం, ఇప్పుడు ప్రార్థనలే ఉండగానే నొప్పి తక్కువైపోయింది. ఎప్పటి నుంచి బాధపడ్డావా? సంవత్సరం నుండి ఛాతి నొప్పితో బాధపడ్డదట. ఇప్పటికిప్పుడే యేసయ్య బిడ్డను స్వస్థపరిచాడట. దేవునికి స్తోత్రం. వెళ్ళు. నాకు మెడల నొప్పులు దాకన పోతే అరిగిన ఈ బొక్క అరిగిందని చెప్పిండ్రు. ఎప్పటి నుంచి బాధపడ్డావమ్మా? 5-6 ఏళ్ళు. 5-6 ఏళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు తగ్గిపోయింది, నొప్పి తగ్గిపోయింది. 6 సంవత్సరాల నుండి నొప్పితో బాధపడింది అంటే దేవుడు ఈ రాత్రి స్వస్థపరిచాడు. వెళ్ళి. నేను కర్ణాటక నుంచి వచ్చానండి. మా తమ్ముడికి అసలు బాగుండేది కాదు, మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను, అతనికి బాగా అయిపోయిందండి. అలాగే నేను కన్ను చూపు కనపడతలేదండి. చూపు కనపడట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి చూస్తే మీరు కనపడ్డారు. ఇంతకుముందు కనపడేది కదండి. ఈ చెయ్యిలో ఎత్తని ఇవ్వటాలేదండి, ఇప్పుడు కొంచెం ఎత్తని. చెయ్యి ఎత్తగలుగుతున్నావు ఇప్పుడు? చెయ్యి ఎత్తేది కదటి అమ్మ. చూపు ఇంతకు ముందు నేను అక్కడ ఉంటే కనపడలేదు, కానీ ప్రార్థన చేసే కళ్ళు కనపడుతుంది. ఇప్పుడు అందరు కనపడుతున్నారమ్మా? కనపడుతున్నారా? క్లియర్ గా. ఎప్పటి నుంచి నీకు చూపు ప్రాబ్లం? అప్పుడే ఒక 6 నెలల నుంచి. 6 నెలల నుంచి. ఈ రాత్రి యేసే నేను స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. కర్ణాటక నుండి తల్లి వచ్చింది, ప్రభా ఈ బిడ్డను స్వస్థపరిచావు, తన సమస్యలన్నీ తొలగించండి యేసు నామములో. వెళ్ళు తల్లి. గుండె నొప్పితో ఛాతి నొప్పితో వచ్చినానమ్మా నేను. అయితే ఇప్పుడు సంపూర్ణంగా వీలైంది. ఎప్పటి నుంచి బాధపడ్డావమ్మా? నెల నుంచి. ఈ రోజు అయితే కొంచెం చాలా కష్టం అయింది. చూడండి, ఛాతి ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, నెల నుంచి బాధపడుతుందంటే ఈ బిడ్డ ఏడుస్తూ చెప్తుంది. ఈరోజు పూర్తి స్వస్థత కలిగిందట. ఎవరు నిన్ను స్వస్థపరిచారు? మీరు అనుకుంటున్నారు అది సింపుల్ అనుకుంటున్నారా? హార్ట్ ప్రాబ్లం సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది దేవుని బిడ్డలారా. ఇప్పుడు నీకు నొప్పి లేదు తల్లి, ఆరోగ్యంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు. యేసే నిన్ను స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళు.
బాగా ఆటో ప్రాబ్లంతో వచ్చినమ్మా. నాకు 2 నెలల నుంచి ఉంది. అయితే హాస్పిటల్కి వెళ్తే చాలా జాగ్రత్త అని మందులు ఇచ్చిండ్రు. ఆయన మందులు వాడుతున్నా నొప్పి భయంకరంగా వస్తుంటుంది అమ్మగారు. ఆయన బలవంతంగా ఈరోజు వచ్చేసి నన్ను దేవుడు నన్ను ముట్టినాయనని ఆరాధనలో మీరు ప్రార్థించినప్పుడు మరి నాకు బాగా పెరిగిపోయిన ఆటో ప్రాబ్లం అంతా దేవుడు తొలగించిండమ్మా. మరి తేలికగా అయినను దేవునికి స్తోత్రం. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అండి, పెయిన్ అంట. ఈ తల్లి ఈ రాత్రి ఏసయ్య తాకినట్ట ఫ్రీ అయిపోయిందట. ఇప్పుడు ఏ బాధ లేదట. ఏసయ్య స్వస్థపరిచాడు. చప్పట్లు కొడదాం ఏసయ్యకి. ప్రైజ్లోడమ్మా. నేను స్పాండ్లైసిస్ వచ్చి 2 months అయింది కన్ఫర్మ్ అయ్యి. కానీ 3-4 days నుంచి చెయ్యి అసలు అవ్వట్లేదు. ఇప్పుడు ప్రేయర్ చేస్తుంటే వీప్లో స్పైనల్ కార్డ్ బోన్ నుంచి ఏదో స్వస్థత కలిగి ఆ పెయిన్ మొత్తం తీసేసిన. చూడండి, స్పాండ్లైటిస్ మెడలు తిప్పలేరు, చేయి పైకి ఎత్తలేరు. అది చెప్పలేనంత పెయిన్ ఉంటుంది, తట్టుకోలేము. కానీ ఈ రాత్రి ఈ బిడ్డ చేయి పైకెత్తుంది, ఆ నొప్పి తగ్గిపోయిందట. చాలా సఫర్ అవుతూ వచ్చింది. దేవుడు అద్భుతంగా ఈ బిడ్డను స్వస్థపరిచాడు. అందరం బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మాయికి 2-3 రోజుల కానుంచి ఇక్కడ బాగా నొప్పిగా ఉంది. దవాఖానలో పోతే గుండెకు ఎక్కే రక్తం, బెడ్ పోతలేదు, నువ్వు ఎంజీకి పో అన్నారు. ఆ బాధతోటి అలా ఏడ్చుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మీరు ప్రార్థన చేయంగానే నొప్పి తక్కువైపోయింది. ఇక్కడ ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయింది. చూడండి, డాక్టర్ అన్నారట నీకు బ్లడ్ సప్లై అవ్వట్లేదు హార్ట్లో కదా. అది ఎంత ప్రాబ్లమాటిక్ అది ఉంటుందో మీకు తెలుసు, మెడికల్గా ఉన్నవారికి తెలుసు. కానీ ఎంతో వేదనతో ఇక్కడికి వచ్చిందట. ఈ రాత్రి నొప్పి లేదు, ఫ్రీ అయిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. 3 days నుంచి గ్యాస్తో నేను బాధపడ్డాను. ఇక్కడ నొప్పి ఉండాక ఇప్పుడు ప్రేయర్ చేయగానే నాకు తగ్గిపోయింది. వెళ్ళి తల్లి. ప్రైజ్ అండి. నాకు ఎప్పటి నుంచో లెఫ్ట్ సైడ్ షోల్డర్ బ్యాక్ పెయిన్ అనమాట. ఎక్కువసేపు కూర్చోలేను, పడుకొని చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు నేను అక్కడ గట్టిగా పట్టుకొని ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా. నాకు నొప్పి తగ్గే ఫీలింగ్ వచ్చింది. ఫ్రీ అయిపోయింది తల్లి. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, దేవునికి మహిమ కలుగును కాక. నాకు 2-3 సంవత్సరాల నుండి ఛాతీలో బాగా గడ్డలు లేక నొప్పిగా ఉండే. ఏసాయ ముట్టాడు, నాకు ఇప్పుడు ఫ్రీగా అయిపోయింది. గడ్డ లేదు, ఇప్పుడు ఏం లేదు, ఫ్రీ అయిపోయింది. ఛాతిలో గడ్డ, శరీరంలో నొప్పిని దేవుడు స్వస్థపరిచాడట. అందరూ కూడా చప్పట్లు కొడదాం. చర్చికి వెళ్తాం, చాలా దగ్గర వెళ్తూనే ఉంటాం. కానీ మనకి ఏంటంటే అర్థమయ్యే మెసేజ్ వేరేలా ఉంటుంది. కానీ ఈరోజు మెసేజ్ అంటే మనం ఏం చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఇతరుల గురించి ఎలా ప్రేయర్ చేయాలి, వాళ్ళకి ఎలా మెసేజ్ ఇవ్వాలి, దాని గురించి మేము తెలుసుకున్నాం బ్రదర్. ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, దేవుని కొరకు మంచి వాడబడాలి, ఆయన స్వాస్థ్యంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలని నాకు ఈ యొక్క మెసేజ్ అనేది అర్థమైంది. యూత్ ఏ విధంగా చెడిపోతారు, వారు ఎలా మారాలి, దేవుని లోపల ఏ విధంగా మారాలి, దేవుడు మన కొరకు రక్తం ఖర్చాడు, ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం అది. కాబట్టి యూత్ అందరు లేచి ఏసఐ కొరకు మనం నిలబడితే ఏసఐ రాజ్యం కన్ఫామ్ కట్టబడుతుంది. మెసేజ్ ద్వారా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. దేవుడు వేరే వాళ్ళని మార్చే విధంగా మన సాక్ష్యం ఇప్పుడు ఆంటీ చెప్పిన వాక్య ప్రకారంగా అయితే, దేవుడు ఇచ్చిన వాక్య ప్రకారంగా అయితే ప్రజలు ఆ వాక్యాన్ని వింటే ఈజీగా మారచ్చు. ఇంకా మన సేవ హైదరాబాద్లో ఎంతో కొరతగా ఉంది కాబట్టి ఇంకా ఇలాంటి సేవకులు ఎంతోమంది లేస్తే సేవ అభివృద్ధి పరచవచ్చు, ఇంకా చాలా బాగా చేయొచ్చండి. నేను నా జీతం తక్కువ, నాకు మా సార్ దగ్గర నేను చాలా ఇబ్బంది పడేవాడిని. మా మేనేజర్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉండేది. యాక్చువల్లీ నాకు శాలరీ చాలా తక్కువ, ఇంక్రిమెంట్ తక్కువ ఇచ్చారని బాధపడేవాడిని. అంటే నేను ల్యాండ్కి కూడా కొంత అమౌంట్ ఇచ్చాను. ఇప్పుడు దేవుడు ఐగుప్తు నుంచి కానానికి నడిపించినట్టు నాకు కొత్త జాబ్ వచ్చింది. గత 2 days బ్యాక్ నాకు ఆఫరింగ్ లెటర్ కూడా వచ్చింది. ఇంతకుముందు నా శాలరీ 15,000 ఉంటే ఇప్పుడు నాకు 20,000 జాబ్ శాలరీతో దేవుడు నన్ను అభిషేకించాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్తాం. నువ్వు కూడా ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడని దీవించరా చెప్పండి. ఈ బిడ్డను దీవించింది ఎవరు? ఈ దీవెన ఎంతమందికి కావాలని ఉంది? నీ గుప్పులు విప్పు, అదే దీవెన నువ్వు పొందబోతున్నావు. వెళ్ళానా? ఇల్లు లేకుండే మమ్మీ, బెల్లం పెళ్ళిన సుభాషణాలరా ఇల్లు ఇవ్వాలని నేను దేవునికి 150 రూపాయలు వేసిన మమ్మీ. 35,000కి 2 రూమ్లు ఇల్లు ఇచ్చిండు మమ్మీ. ప్రైజ్ లార్డ్. చూడండి, పేద బిడ్డ దేవుని యొక్క దీవెనలు పొందింది. ఈరోజు నువ్వు పేద వ్యక్తివైనా ప్రభుకి ఇవ్వు, ప్రభు నిన్ను దీవిస్తాడు. వెళ్తాను. అంటే వీక్లీ ఎంత ఇస్తున్నాడమ్మా. ఆ టైంలో నాకు 2 లక్షలు అప్పు ఉండేది, ప్రస్తుతానికి తీరిపోయింది.
అంటే ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఇస్తూ వచ్చాడు నాకు. ఇస్తూ వచ్చాడు ఆయన, నువ్వు ఇస్తున్న కొద్దీ ఇస్తూ వచ్చాడు. తీరిపోయింది. ప్రజెంట్ మళ్ళీ ఒక 9 లక్షల వరకు నాకు ఇప్పించాడు. 9 లక్షల వరకు ఇప్పించాడంటండి. అప్పు తీరిపోయిందట, ఈయన ఇస్తూ వచ్చాడట, దేవుడు కూడా ఇస్తూ వచ్చాడట. దేవునికి స్తోత్రం. పోయిన నెల ల్యాండ్కు 2,000 ఇచ్చాను. ఇస్తే ఈ నెల దేవుడి చిత్తంగా 81,000 దేవుడు నాకు ఇచ్చాడు. 81,000 ఇచ్చాడు. 2,000 రూపాయలు ఇచ్చాడంట ఈ బిడ్డ. 81,000 ప్రభు ఇచ్చాడట. ప్రభుకి స్తోత్రం. వెళ్ళినా వెస్లీ కాలేజ్ గ్రౌండ్లో 1000 రూపాయలు ఇచ్చినాం మమ్మీ వాగ్దాన భూమికి. 95,000 ప్లాట్ ఇచ్చిండు దేవుడు. అదే రీతిగా ప్రతి నెల సాలరీలో, మా ఆయన సాలరీలో ప్రతి నెల దశమ భాగం ఇస్తున్నాం. మంచి గృహాన్ని మాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ప్రైజ్ లార్డ్. ఎంత చక్కగా చెప్పిందండి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు. చూడండి, నువ్వు ఇవ్వకపోతే దేవుడు దీవించడం కాదు, ఇచ్చుట ద్వారా ఇంకెక్కువగా దేవుని కృప నీ కుటుంబంపై ఉంటుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వెళుతాను. నేను కల్వరి మినిస్ట్రీస్కి వచ్చిన తర్వాత ఇవ్వడం గురించి, అమ్మగారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇదివరకు నాకు శాలరీ నాకు 5,000 ఉండేది. అప్పుడు ఆ అమ్మగారు చెప్తూ ఉండేవారు, మీరు ఇవ్వండి, దేవుడు మీకు ఆకాశ ద్వారం విప్పి ఇస్తాడని చెప్పినప్పుడు నాకు 5,000 శాలరీలో ఉన్నప్పుడు నమ్మకంగా దశమ భాగం 500 ఇచ్చి ప్రతి సండే మర్చిపోకుండా, నాకు ఒకవేళ మర్చిపోయిన ఏటీఎంకి వెళ్ళి కంపల్సరీగా ప్రతి సండే 100 రూపీస్ నేను కానుక వేసేవాడిని. దేవుడు నా నమ్మకత్వాన్ని చూసి, ఆయన కృపను బట్టే దేవుడు నాకు ట్రిపుల్ శాలరీ ఇప్పించాడు. అది జరిగింది ఒక వన్ ఇయర్ బ్యాక్. ఇప్పుడు నాకు 21,000 దాకా శాలరీ వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను చాలా బలపడ్డాను, ఇవ్వడం గురించి నేర్చుకున్నాను. ఆర్థికంగా ద్వారాలు నా జీవితంలో నేను ఎంతగానో రుచి చూశాను. మీరు కూడా ఇవ్వండి, దేవుడు మీ కార్యంలో ఆగిపోయిన కార్యం కూడా చేశాడు. ఇది నా సాక్ష్యం. దేవుడు ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. కలిగిన దేవుడు.